ఏగల కొండబాబు గారు, అద్దెకి స్వామి గారు రావాలి. సూపర్ 6 అని చెప్పారు. అవి కాకుండా వాగ్దానాల కింద ఇంకొక 140 వరకు ఇంచుమించుగా ఇస్తూ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు మేము ముట్టుకోమని చెప్పి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఈ రెండు పార్టీల నుంచి మాత్రం పట్టుకుని ఇదిగో మా ఎజెండా అని చెప్పి, ఇదిగో మా మేనిఫెస్టో అని చెప్పి ఇచ్చారు. ఇది కాకుండా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఒక బాండ్ ఇచ్చారు. ఇదిగో మా రెండు పార్టీలు కలిసి ప్రజలకి మేము హామీ ఇస్తున్నాం, ఇదిగో తల్లికి వందనం కింద సంవత్సరానికి 3 పిల్లలు ఉంటే 3 15 45, అట్లాగే ఇంకొక పథకం సంవత్సరానికి 1,50,000 వస్తుంది. 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది? 5 5 25, దగ్గర 5 లక్షలు కావచ్చు, 7 లక్షలు కావచ్చు. అది లెక్క వేసి ఆ స్థానికంగా ఉండే పార్టీ ప్రెసిడెంట్ చేత సంతకం పెట్టించి ఒక బాండ్ ప్రజలకి రిలీజ్ చేశారు. అంటే ఒక బాండ్ ఇచ్చారు అంటే ఏంటి? బాండ్ ఇచ్చారంటే షూరిటీ ఇచ్చినట్టే. మరి ఈ తల్లికి వందనం 24, 25 వందనం ఏది లేదు. 24, 25 వందనం లేదు. 24, 25 తల్లికి వందనం లేదు. అందుకే వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది ప్రజల తరపున, ప్రజలకి వెన్నంటి ఉంటుంది, ప్రజల గొంతుగా మాట్లాడుతుంది. 24, 25 మీరు ఏమైతే హామీ ఇచ్చారో ఏది ఇంకొకటి ఉంది, అసలైంది మర్చిపోయారు. నిరుద్యోగులకి 12 నెలలకి 36,000. ఆ సంవత్సరం 36 లేదు, ఈ సంవత్సరం 36 లేదు. మొత్తం దగ్గర 72,000 ఇవ్వాలి ప్రతి నిరుద్యోగికి. ఏది ఉద్యోగము లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. మరి మీరు హామీ ఇచ్చి ఇవి కాకుండా డాక్యుమెంట్లు ఇచ్చి బాండ్లు ఇచ్చి ప్రజల్ని ఈ విధంగా తప్పుదారి పట్టించడం, వాళ్ళని ఆశ కల్పించడం, వాళ్ళని నిరాశపరచడం తప్పు అంటున్నాం. అందుకే మీరు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నీ మొదటి సంవత్సరం ప్రజలకి బాకీ ఉంది. ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ కోరుతా ఉంది, మేము అడుగుతాము. రేపు మీరు వార్డుల్లో కూడా వార్డు కమిటీలు, వార్డు సమావేశాలు ఏర్పాటు చేసుకుని వార్డు కమిటీల ద్వారా ప్రతి వార్డులో మీ పథకాలు ప్రజల దగ్గరగా, మనం ఎవరితోని గొడవ పెట్టుకోవట్లేదు, ఎవరితోని మనం వేరే విధంగా మాట్లాడట్లేదు, ఎవరితోని మనం ఘర్షణ పట్టలేదు. మనది ఒకటి, ప్రజల తరపున మేమున్నాం, ప్రజల తరపున మేము అడుగుతాం. వాళ్ళు వచ్చి అడగలేరు కాబట్టి మేము వారి తరపున మేము మాట్లాడతాం. వారి గొంతుకని, వారి భావాన్ని, వారి బాధని, వారి సమస్యని మేము ప్రభుత్వం ముందు పెడతామని చెప్పి మనం అందరం కూడా గ్రామాన వార్డుగా వెళ్ళాల్సిన బాధ్యత మన మీద.